అభివృద్ధి చేయడం మా బాధ్యత. మా మిత్రుడు అరకపూడి గాంధీ గారు ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చినా మా కమిషనర్ గారికి, మా హెచ్ఎండిఏ కమిషనర్కు, మున్సిపల్ కమిషనర్కు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకనాటి ఖైరతాబాదు 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ కుత్బుల్లాపూర్ కంటోన్మెంట్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్పేటలో కొంత భాగం, ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ షేర్లింగం అది 2009లో. మరి 2009కి 2029కి ఒకే రకమైన పోలిక ఉంది. ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలు అయి 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈరోజు మా మిత్రుడు అరకపూడి గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది 29లో. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది. 2009లో ఏ విధంగా అయితే 6-7 మంది కొత్త ఎమ్మెల్యేలను అందించడానికి ఖైరతాబాద్ ఉపయోగపడ్డదో రేపు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం కూడా ఈరోజు మిత్రుడు అరకపూడి గాంధీ చేస్తున్న అభివృద్ధి మళ్ళా 4-5 ఎమ్మెల్యేలను కొత్తలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ఆనాడు అన్ని సీట్లను అరకపూడి గాంధీ గెలిపించే బాధ్యత ఆయనదే. ఎందుకంటే ఆయన అడిగిన అన్ని నిధులు ఈరోజు మేము ఇస్తున్నాం. ఈరోజు పీజేఆర్ గారు పేరు పెట్టడానికి కారణం ఉంది. ఆ హైటెక్ సిటీ రావడానికి పీజేఆర్ కారణం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి పీజేఆర్ గారు కారణం. ఈ ప్రాంతంలో లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఒక నమ్మకం కలిగించింది పీజేఆర్. అందుకే వారి పేరు పెట్టడం సముచితం అని చెప్పి ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఈ మన ఫ్లైఓవర్కి పేరు పెట్టుకున్నాం. రేపు పొద్దుగాల షేర్లింగంపల్లిలో జరిగే అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలి. వేదిక మీద ఉన్న మా చాలా మంది నాయకులు ఉన్నారు, యువమిత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అవుదామని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. మరి మీ అందరికీ అవకాశాలు రావాలంటే మీరు అరకపూడి గాంధీతో పాటు ఈ అభివృద్ధిలో ఈ వేగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరందరూ కలిసి పనిచేయాలి. చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా ఉంటాయి, కుటుంబంలో కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు కాదు. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మిత్రుడు శ్రీధర్ బాబు గారిది. ఎందుకంటే వారికి చతురత తెలుసు, రాజకీయ వ్యూహం తెలుసు. పివి నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే. మొదట పివి నరసింహారావు గారు, ఆ తర్వాత శ్రీపాదరావు గారు, ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించారు. మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా. అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు నియమించినాం. షేర్లింగంపల్లిలో ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, వారి పరిష్కరిస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎండార్స్ చేసిందంటే ఒక్క నిమిషం ఆపకుండా మంజూరు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, మీరందరూ అభివృద్ధిలో భాగస్వాములు కాండి. మీ రాజకీయ భవిష్యత్తుకు నాది పూచి. ఎవరికైనా ఏదైనా చెప్తే 100% అమలు చేసే వరకు గుర్తు పెట్టుకొని దాన్ని అమలు చేసే బాధ్యత నాది. ఎందుకు అంటే ఆనాడు కొడంగల్లో ఓడిపోయి హైదరాబాద్కు వచ్చినప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్లో దేశానికి పెద్ద పార్లమెంట్ అయిన మల్కాజ్గిరి నుంచి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించారు. ఆ పార్లమెంట్ సభ్యత్వమే పిసిసి అధ్యక్షుని చేసింది. ఆ పిసిసి అధ్యక్ష పదవే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి నగర అభివృద్ధిలో ఎంత చేసినా కూడా తక్కువనే. ఈ నగర అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరించి, నగర అభివృద్ధి మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి ఈ నగరంలోనే పెరిగిన నేను. చాలామంది అనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని. గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చినా కానీ నేను కూడా మీలాక నగరానికి వచ్చిన. నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్నా, ఇక్కడనే వ్యాపారం చేసిన, ఇక్కడి నుంచే రాజకీయానికి మళ్ళీ గ్రామానికి వెళ్ళిన. ఈరోజు నాకు గ్రామం ఎట్లుంటుందో తెలుసు, పట్టణం ఎట్లుంటుందో తెలుసు, పెద్ద నగరం ఎట్లుంటుందో తెలుసు. వీటన్నిటిని ప్రణాళికబద్ధంగా ప్రపంచంతో పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మనం ఎవ్వరికి పోటీ కాదు, మనం ప్రపంచంతోనే పోటీ పడదాం. ఆనాడు జైపాల్ రెడ్డి గారు మెట్రో ఇచ్చిండ్రు మనకు. ఈరోజు నగరంలో ఉన్న మెట్రో ఆనాడు జైపాల్ రెడ్డి గారు మనకిచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఇచ్చింది.
మరి పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ వచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మెట్రో వచ్చింది, ఇందిరాగాంధీ గారు